అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. గురుగారి 6వ తారీఖు సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ రోజు విశిష్టత చెప్పండి, ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు మొత్తాన్ని? ఓకేనా. సంకష్టహర చతుర్థి ప్రతి మాసం వస్తూనే ఉంటుంది మనకి. కొన్ని మాసాల్లో వచ్చేటువంటి ఒక నక్షత్రం కావచ్చు, వారం కావచ్చు, అతిథి ఏదైతే చతుర్థి ఉంటుందో, బహుళ చవితి, అతిథి కాంబినేషన్స్ కొన్ని రేర్గా ఉంటాయి మనకి ప్రతి నెల అమావాస్య కంటే ప్రతి నెల ఒక కొత్త కాంబినేషన్ వస్తుంది. కానీ సంకష్టహర చతుర్థి కూడా కొన్ని కొత్త కాంబినేషన్స్ ఒక్కోసారి కలుస్తూ ఉంటాయి. అలాంటి సంకష్టహర చతుర్థుల్లో ఈ పాల్గొన మాసంలో మనకి వచ్చేటువంటి ఏదైతే ఉందో బహుళ చవితి 6వ తారీఖు శుక్రవారం. ఇక్కడ మనం గణపతిని అనేక రకాలుగా రూపాలుగా మనం పూజిస్తుంటాం అన్న. వాటిల్లో లక్ష్మీ గణపతి అనేటువంటిది చాలా ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి ఒక గణపతి పేరు. మహాగణపతి, లక్ష్మీ గణపతి. ఎవరన్నా ఏదైనా హోమం చేయించుకోవాలన్నా కూడా లక్ష్మీ గణపతి హోమం చేయిస్తారా అయ్యగారు అని అడుగుతుంటారు. అంటే లక్ష్మీ గణపతి అనేది సర్వసాధారణంగా అందరికీ పరిచయం ఉన్నటువంటి ఒక గణపతి రూపం. లక్ష్మి అంటే ధనం, గణపతి అంటే కార్యసిద్ధి. ఈ రెండు కలిసినప్పుడు కావాల్సింది ఏముంది మనిషికి? కార్యసిద్ధి కలుస్తుంది, చక్కగా ధనము వస్తుంది. అలాంటిది శుక్రవారము అంటేనే లక్ష్మీదేవి, చతుర్థి అంటే గణపతి, చవితి తిథికి ఎవరు అధిపతి అంటే గణపతి. ఈ రెండు కలిసినప్పుడు లక్ష్మీ గణపతి తత్వం తప్పనిసరిగా ఏర్పడుతూ ఉంది. దాంతోపాటు ఇంకొక ఇదేంటి అంటే మనకి వినాయక చవితి రోజైనా సరే మనకు ఆ నక్షత్రం వస్తుందా రాదైనటువంటి ఒక చిన్న డౌట్తో ఉంటాం. కానీ ఈసారి హస్తా నక్షత్రం, గణపతి పుట్టిన నక్షత్రం కలిసి వచ్చినటువంటి కాంబినేషన్. రేపు సంకష్టహర చతుర్థి 6వ తారీఖు మనకి చూడండి. శుక్రవారం, లక్ష్మీదేవి, గణపతి చవితి, అట్లానే గణపతి స్వామివారు వినాయకుడు పుట్టినటువంటి హస్తా నక్షత్రం. ఈ మూడు కలిసి వచ్చినటువంటి కాంబినేషన్ కాబట్టి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా కార్య సాధన కావాలి అనుకునేటువంటి వారు ఆ రోజు గణపతికి ఎవరైతే పూజ చేస్తారో లక్ష్మీ గణపతిగా పూజ చేయండి తప్పనిసరిగా. ఇప్పుడు కొంతమంది గణపతి, మహాగణపతి, హేరంబ గణపతి, తర్వాత లంబ గణపతి అని, ఉచ్చిష్ట గణపతి అని రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజున మాత్రం లక్ష్మీ గణపతిగా తప్పనిసరిగా చేయండి. కార్యసిద్ధి తప్పనిసరిగా జరుగుతుంది నాన్న. మరి ఎలా పూజ చేసుకోవాలి? మనం ప్రతి నెల సంకష్టహర చతుర్థికి చాలామంది కూడా ఉపవాసం చేస్తారు నాన్న. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం చేసి ప్రదోష కాలంలో పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ప్రదోష కాలంలో పూజ చేయాలి కదా అని చెప్పి మనం ఎన్నింటికో 9:30, 10ంటికి లేవడం అనేది కరెక్ట్ కాదు. మనం పొద్దున్నుంచి మనస్సుని సాధనలో ఉంచాలి. అంటే మనస్సుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భగవంతుడికి దగ్గరగా ఉంచుతూ సాయంకాల సమయానికి ఇప్పుడు సాధన చేస్తూ ఉంటేనే మనకు ఆ పని అవుతూ ఉంటుంది. ఆ పని చేయడం ఈజీ అవుతుంటుంది. అంతేగాని ఒక్కసారిగా దేవుడి మీదకి దృష్టి మరలాలన్నా కూడా కష్టమే కదా. కాబట్టి ఆ రోజు ప్రొద్దున నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలను నెరవేర్చుకొని స్వామివారికి ఇంట్లో గణపతికి పొద్దున్నే పూజ చేసుకోండి. దాంతోపాటుగా అంతమంది కూడా మనం చెప్పాము, శ్వేతార్క గణపతి అని తెల్ల జిల్లెడు చెట్టుతో గణపతిని తయారు చేస్తారు. కానీ బయట దొరుకుతుంటే కానీ అంత శ్రేష్టమైనటువంటి గణపతులు అయితే కావు. నిజంగా మీకు అవకాశం ఉంటే ఎక్కడైనా తెల్ల జిల్లెడు చెట్టు అంటే కాస్త పెద్దగా ఉండేటువంటి చెట్టు కనుక తెచ్చుకుంటే దాన్ని శాస్త్రీయంగా చక్కగా పూజ చేసి దానికి ఒక కంకణం కట్టి పసుపు పూసి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి దీపారాధన అక్కడ చేసి ఉదయం పూట దానికి అనుజ్ఞ పొంది సాయంకాలం పూట తీయాలి. రాత్రిపూట తీయాల్సినటువంటి పరిస్థితులు. ఇప్పుడు అంత పరిస్థితులు తీయాల్సిన ఇది ఉండదు కాబట్టి, తీసే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రొద్దున పూట అయినా సరే మనకి ముందు రోజు తీసుకోండి. దీన్ని గురువారం రోజున తీసుకోండి. అంటే 5వ తారీఖు తీయండి. అది కూడా ఉత్తరం వైపు పాకి ఉన్నటువంటి వేరుని, ఉత్తరం వైపు వేరు ఉంటుంది. ఆ వేరును తీస్తే మీకు అసలు తెలియకుండానే మనకి ప్రకృతి సిద్ధంగా స్వామివారి గణపతి ఆకారం ఉంటుంది. తెల్లజిల్లేడు చెట్టు వేరులో గణపతి ఆకారం తప్పనిసరిగా ఉంటుంది. అది ఉత్తరం వైపు ఉన్నటువంటి వేరుకు మాత్రమే మనకు ఆకారం ప్రకృతి సిద్ధంగానే వస్తుంది. మనకు చెక్కాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి సింధూరం పోసి బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాంటి గణపతికి చేయడం ద్వారా చాలా మంచి విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. అది కూడా చేయలేము, తెల్ల జిల్లేడు చెట్టు వేరు ఎక్కడ చిన్నది దొరికినా చాలు, అది తెచ్చిపెట్టుకోండి ఇంట్లో. గణపతి దాన్ని కూడా గణపతిలానే ప్రార్థించండి. శ్వేత అర్కము అంటే తెల్ల జిల్లేడు అని అర్థం. ఆ జిల్లేడు చెట్టు వేరు తెచ్చుకున్న
ఇవేవి కావు, మాకు అవి కూడా దొరకవు, ప్రస్తుతానికి మాకున్న దాంట్లో చేసుకోవాలి అనుకుంటే నిజంగా పసుపు గణపతిని చేసుకో. హరిద్ర గణపతి, హరిద్ర గణపతి దరిద్రాన్ని వినాశనం చేస్తుందని చెబుతాం తప్పనిసరిగా. లేదు గణపతి ఫోటో ఉంటే గణపతి ఫోటోకి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏంటి అంటే దూర్వ బిల్వం, గరిక. గరిక వేరు, గడ్డి వేరు. మళ్ళీ గరిక గణుపులతో ఉంటుంది, గడ్డి ఇట్లా స్ట్రైట్గా పెరిగేసి ఉంటుంది. చివరికి దాన్ని కూడా పంటలు వేసి పండించేటువంటి పరిస్థితికి వచ్చేసారు జనాలు బయట. అంటే దాని కాస్ట్ ఎక్కువగా పెరుగుతుంది, గరిక మాలలు కట్టడం ఇవి వేయటం అనేది జరుగుతుంది. పూర్వం ఇప్పటికీ మనకి ఏంటి అంటే గరిక కావాలంటే ఇంటి ముందుకు పోతే గట్టిగా మనం పీకేసుకొని ఇంటికి వచ్చి శుభ్రంగా వేళతో కడిగేసుకొని తీసుకొని పెట్టచ్చు. ఇక్కడ గరిక చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే, అంటే ఇప్పుడు పొలాలు పంట పొలాలు లాగా వేస్తున్నారు కదా, దాని ఇట్లా కోసుకొని తెస్తున్నారు. గరిక ఎప్పుడు కూడా కోసింది కట్ చేయ పనికిరాదు నాన్న, వేర్లతో సహా తీసుకున్నది మాత్రమే గరిక అవుతుంది. దాన్ని శుభ్రంగా కడిగి చక్కగా స్వామివారికి గకారాది గణపతి అష్టోత్తరం కావచ్చు, షోడశ నామాలు ఉంటాయి, 16 నామాలు ఉంటాయి గణపతికి, ఆ నామాలు కావచ్చు. ఇవన్నీ కూడా మా వల్ల కాదు అంటారా, ఓం గం గణపతయే నమః, అట్లా కార్యసిద్ధి గణపతి. ఓం గ్లౌం గణపతయే నమః, లక్ష్మీ గణపతి. ఓం గ్లౌం గం గణపతయే నమః, కార్యసిద్ధి గణపతి. మంత్రాలు రకరకాల 36 రకాల మంత్రాలు ఉన్నాయి అన్న. వీటిలో సింపుల్గా ఉండేది ఓం గం గణపతయే నమః, ఓం గ్లం గణపతయే నమః. ఈ రెండిట్లో ఏ నామాన్నైనా తీసుకొని గరికతో పూజ చేస్తూ స్వామివారికి మీరు ఎన్నైనా నైవేద్యం పెట్టండి, ఉండ్రాళ్ళు బెల్లం పెట్టినంత ప్రీతిపాత్రంగా ఏది ఆయన స్వీకరించారు. ఆయనకి ఇష్టమైన చాలా ఇష్టం. గోకర్ణ గణపతి మనం ఇది వచ్చినప్పుడు కూడా అదే చెప్తారు. దాంట్లో ఆయన శివలింగాన్ని పట్టుకోవయ్యా అని చెప్పి చెప్తాడు గణపతికి. మరి పట్టుకుంటాను, ఏమి ఇస్తావు నాకు అంటాడు. నీకేం కావాలంటే అది ఇస్తాను అని చెప్తాడు రావణాసురుడు. మరి నాకు కుడుములు ఇస్తావా, ఉండ్రాళ్ళు ఇస్తావా, బెల్లం ఇస్తావా అని అడుగుతుంటాడు గణపతి. అంటే అంత ప్రీతిపాత్రమైనటువంటివి. కాబట్టి గణపతికి ఉండ్రాళ్ళు కూడా చాలా మంది బియ్యపు రవ్వతో చేస్తుంటారు. బియ్యపు రవ్వ కాదు ఉండ్రాళ్ళు అంటే. మనకి మన విలేజెస్ అటువైపు బాగా చేస్తారు నాన్న. బెల్లం బియ్య పిండిలో కలిపేసి వాటిని స్టీమ్ చేస్తారు, మనకి ఉడకబెట్టి ఉండ్రాళ్ళు చేస్తారు. అవి అసలు ఉండ్రాళ్ళు స్వామివారికి. ఉండ్రాళ్ళు తయారు చేసి కొద్దిగా బెల్లం, పెసరపప్పు, పానకం, ఉదయం పూట మామూలు నార్మల్గా పూజ చేసుకొని బెల్లం నివేదన పెట్టి, సాయంకాల సమయంలో గణపతికి ప్రదోష కాలంలో 5 గంటల 45 నిమిషాల దగ్గర నుంచి 6 గంటల 45 నిమిషాల లోపల ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ఓం గం గణపతయే నమః కానీ, ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని కానీ ఎన్నిసార్లు చేయగలిగితే పని చేసుకుంటూనే మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ ఉండండి. పూజా సమయంలో గరికెన కూడా అదే మంత్రంతో, లేదు ఇప్పుడు గణపతి అష్టోత్తరం చేస్తున్నారు నాన్న, గణపతయే నమః అని ఒక అష్టోత్తరం వస్తుంది. ఓం గ్లౌం గణపతయే నమః అని ఒక దురూపబిల్వం గరిక అక్కడ పెట్టండి. మళ్ళీ ఇంకో నామం వస్తుంది, ఓం గ్లౌం వినాయకాయ నమః. ప్రతి ఒక్క నామానికి ఓం గ్లౌం అని కానీ, ఓం గం అని కానీ బీజాన్ని సంపుటీకరణ చేస్తూ పూజ చేయండి. గణపతి సంకష్టహర చతుర్థి అనేటువంటిది దాని అర్థమే అది. సంకటములు హరింపజేయునది అని, కష్టాలు తొలగజేసేటువంటిది అని. కాబట్టి మీకు ఉండేటువంటి సకల కష్టాలు తొలగిపోతాయి. స్వామివారికి ఉండ్రాలు నివేదన పెట్టండి, బెల్లం నివేదన పెట్టండి, పెసరపప్పు పానకం నివేదన పెట్టండి. చక్కగా అవి ప్రసాదంగా మీరు తీసుకొని మీ పక్క వాళ్ళకు కూడా పుణ్యాన్ని పంచండి. గణపతి అనుగ్రహంతో సకల కార్యసిద్ధి జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు, మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు. ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు, వేరే మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అది గోకర్ణ యాత్ర కావచ్చు, రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు, వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు, తాయెత్తు కావచ్చు, నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు, నాతో కార్స్ కావచ్చు, మరే ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి, సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి. సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి, దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ 8143666818. ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను, డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు. ఏదైనా వాళ్ళు వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు, నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు. దయచేసి గమనించండి.
ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి. వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి. మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిస్సంకోచంగా చెప్తున్నాను. ఈ మాటను గమనించండి. చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు. దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి. ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి. దయచేసి గమనించండి. పదే పదే ఫోన్లు చేయకండి. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి. తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు, చాలా వివరంగా చెప్పారు గురుగారు. అంటే ఎవరికి ఎలా అవకాశం ఉంటుందో ఆ విధంగా చెప్పారు. నమస్తే గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.